అయ్యా నా వైపు చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఇంత క్రమంగా మందిరానికి వచ్చి కూర్చున్నారు కదా, ఈ క్రమశిక్షణ కదా దేవుడు మనకు నేర్పింది. ఇంత క్రమంగా మందిరానికి వచ్చి కూర్చున్న నీవు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూసి నువ్వు పోకిరి మాట మాట్లాడేవనుకో, ఒక అబ్బాయిని చూసి పోకిరి మాట మాట్లాడేవనుకో, నువ్వు ఉద్యోగ స్థలంలో ఆల్రెడీ నీకు పెండ్లి అయిపోయింది, ఓ మంచి భర్త ఉన్నాడు, వాడు ఎవరితోనూ వెకిలిగా మాట్లాడేవనుకో, వాడు ఎవరితోనో అపవిత్రంగా నువ్వు ప్రవర్తించావనుకో, నీ ఒక్కదాని చెడ్డ బ్రతుకు ద్వారా నా దేవుడు అవమానపరచబడుతున్నాడు. సిగ్గు లేకుండా బ్రతికిన నీ రోత బ్రతుకు, సాక్ష్యం లేకుండా బ్రతికిన నీ రోత బ్రతుకు, వాక్యం విన్నా దులుపుకొని వెళ్ళిపోయే నీ దరిద్రపు వ్యక్తిత్వం, మహోన్నతుడైన దేవుడు అన్య ప్రజల మధ్యలో ఎగతాళి చేయబడుతున్నాడు. నేను తెల్లబట్టలు వేసుకొని సాక్ష్యం లేనివాడిగా బ్రతికితే క్రైస్తవ మత ద్వేషకుల ద్వారా క్రైస్తవ్యానికి కలిగే నష్టం కంటే సాక్ష్యం లేని క్రైస్తవుల ద్వారా సంఘానికి ఎక్కువ నష్టం కలుగుతుంది. జాగ్రత్త.